ఇంటూ సాలిడ్ న్యూస్ అప్డేట్స్. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి మించిన రాష్ట్రం లేదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచనలు చేస్తున్నట్లుగా చెప్పారు. ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేలా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న అమ్మోనియం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 13,000 కోట్ల రూపాయలతో 495 ఎకరాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఏటా 1950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ను ఉత్పత్తి చేస్తామని ఏఎం గ్రీన్ సంస్థ చెబుతోంది. జర్మనీ, జపాన్, సింగపూర్కు గ్రీన్ అమ్మోనియా ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు సీఎం చంద్రబాబు. 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2027 మిడ్కంతా అంటే మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. ఇది ఒక చరిత్ర. ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. మొట్టమొదటిసారిగా భారతదేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాతనే అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి. అదే మాదిరిగా ఈరోజు 2014లో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికాం. 2025లో గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమోనియాకి నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నేను చాలా స్పష్టంగా చెప్పా, ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. మన ఇండ్ల పైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే ప్రొజ్యూమర్ అన్నాను, ప్రొడ్యూసర్స్ కమ్ కన్జ్యూమర్. మనమే కరెంటు వాడుకుంటాం, మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తాం, లేకుంటే బ్యాటరీ పెట్టుకుంటాం. ఇది కానీ జరిగితే చాలా అడ్వాంటేజెస్ వస్తాయనే ఉద్దేశంతో దీనికి కూడా ముందుకు పోతున్నాం. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్. తెల్లవారి నిద్ర లేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచే సన్ పుట్టే పరిస్థితికి వస్తుంది, ఉదయించే పరిస్థితికి వస్తుంది. అలాంటి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్లో 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంటే ఒక 20 పోర్ట్లు రాబోతున్నాయి హబ్ అండ్ స్పోక్ మోడల్లో. ఇంకో పక్క భారతదేశానికి పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఎక్కడా ప్రపంచంలో ఎండుండే దేశం ఏదంటే భారతదేశం. ఇందులో నుంచి మీరు సోలార్ ఎనర్జీ వస్తుంది, కొన్ని ప్రాంతాల్లో గాలి ఉంది, విండ్ పవర్ వస్తుంది. మూడోది నీళ్లున్నాయి, గ్రావిటీ ఉంది, పంప్డ్ స్టోరేజ్ వస్తుంది. ఈ మూడు కూడా గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమోనియాకి అనుకూలమైన వస్తువులుండే రాష్ట్రం. ఇంకో పక్క డ్రోన్ సిటీ వస్తుంది. రాబోయే రోజుల్లో నేను అనౌన్స్ చేశాను మొన్నే, రాబోయే 1 సంవత్సరంలో డ్రోన్ ట్యాక్సీస్ రావాలి. రోడ్లన్నీ కూడా వెహికల్స్తో బ్లాక్ అయ్యే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో డ్రోన్స్ కూడా ఉపయోగించుకోవాలి. నిన్న ఒక ఆయన వచ్చి తమిళనాడు నుంచి, అన్నామలై యూనివర్సిటీ నుంచి, నా దగ్గర టెక్నాలజీ రెడీగా ఉంది. డ్రోన్ ఏదైతే మన మొబైల్ ఇవన్నీ మనం హాస్పిటల్ పెడుతున్నాం, అంబులెన్స్లు పెడుతున్నాం, డ్రోన్ అంబులెన్స్కి రెడీగా ఉన్నాడు. ఈ సంవత్సరమే 2026లో ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఇనాగరేట్ చేయడానికి సిద్ధం అవుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.